కన్నుల పండువగా దుబ్బరాజేశ్వర స్వామి కళ్యాణం దుబ్బాకహ సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లిలో వెలసిన శ్రీ పార్వతీ దుబ్బ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం శుక్రవారం నాడు కన్నుల పండువగా సాగింది. ప్రతి ఏటా 3 రోజుల పాటు సాగే స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం నాడు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా శుక్రవారం నాడు ఉదయం పార్వతీ దుబ్బరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు గ్రామ శివార్లలోని గుట్ట ప్రాంతం నుంచి ఎదుర్కోలు కార్యక్రమం చేపట్టారు. ఉత్సవమూర్తులకు విశేష పూజల అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. పాటలు నేర్చుకోండి. పొద్దంతా భక్తి టీవీ చూస్తారు, ఇంకో టీవీ చూస్తారు. అనవసరమైన అనుమానాలన్నీ కూడా అయ్యగారులకు ఫోన్ చేసి అడిగి అయ్యగారులు ఇబ్బంది పెడతారు. అసలు అయినటువంటి నేర్చుకోరు. సర్వమంగళాదేవి ఇష్టపడే శ్లోకం మంగళసూత్రాన్ని స్నానం చేయగానే చేతిలో పట్టుకొని బొట్టు పెట్టుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అమ్మవారి శ్లోకాన్ని చదువుకొని మంగళసూత్రాన్ని కళ్ళగద్దుకుంటే ఆ అమ్మ నీ ఇంటి కడప దాటి పోకుండా ఎప్పుడు నీ ఇంట్లోనే ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి శ్లోకము కనుక అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ శ్లోకాన్ని పఠించుకోండి. అమ్మ ఎప్పుడు కూడా మీ విన్నంటే ఉండి కాపాడుతుంది. అలాంటి సర్వమంగళాదేవి రూపమైనటువంటి మంగళసూత్ర ఆభరణాన్నంతా కూడా అమ్మవారు ధరిస్తుంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని సంతానం లేని వారికి సరైన సమయంలో సంతానం కలగాలి, వివాహం కాని వారికి సరైన సమయంలో వివాహం కలగాలి, దంపతులకు అన్యోన్యం సిద్ధించాలి, సౌభాగ్యం సిద్ధించాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చేతులెత్తి గట్టిగా జపట్లు కొట్టండి. ఓం